హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నీవైస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా రూబీ అమ్మ పిల్లల్ని అయితే కనింది కదా, ఈరోజుకి 16 డేస్ అవుతుంది. సో అవి అనేది ఇప్పుడు చిన్న చిన్నగా కళ్ళు అనేది తెరుస్తున్నాయండి. నేను అవి 3 డేస్ 5 డేస్ ఫస్ట్ డేను, తర్వాత 5th డేను వీడియో అనేది తీసాను. ఆ తర్వాత నేనేది వాటికి వీడియో అనేది తీయలేదు, చూపించలేదు. సో అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయా, ఎంత పెద్దగయ్యా అనేది కూడా నేనైతే చూపిస్తాను. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో గిన నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ మటుకు ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుందండి. ఓకేనా? అదైతే లోపలైతే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు బయట అయితే ఉన్నానండి. సో ఇక్కడైతే ఉన్నాను. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ ఉంటానా? వీడు చూడండి, నా దగ్గర నుంచి వచ్చి మళ్ళా వాటి దగ్గర తల పెట్టుకొని చూస్తూ పడుకుంది. వీడు సామాన్యుడు కాదండి, అసలు భలే తెలివి ఉంది. ఇంకా ఈ బ్లాకీ గాడు సపరేట్గానే ఉంటాడు, ఎందుకంటే అన్నిట్లకి కలవడు. సో ఇట్లా అన్నీ అరేంజ్ చేసి పెట్టినా కూడా వచ్చి ఉత్త నేల మీద బండల మీదే పడుకుంటాయండి. ఇంకా బయటనే అంతా గలీజ్ చేసేస్తాయి, దాని మీద అయితే ఏం చేయవు. ఇంకా నేను అంత అరేంజ్ చేసినా కూడా వేస్ట్. చూడండి ఎలా పడుకున్నాయో. ఇంకా నేను ఇంత క్లీన్ చేసినా కూడా అందులోనే సుస్సు పోసేసి అండ్ మోషన్ కూడా చేసేస్తాయి. ఇంకా నేను చూసుకొని మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఇంకొకటిగా తీసుకొని నేను చూపిస్తున్నాను. చిన్నగా అయితే ఓపెన్ చేశాయండి. కళ్ళు అనేది ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు ఎంత ముద్దు వచ్చేస్తున్నాయో. వీటిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. చూడండి, నల్ల గుడ్లు వేసుకొని చూస్తూ ఉందన్నమాట ఇది బేబీ. సో నేను తీసుకున్నానండి. వాళ్ళమ్మ అయితే తనకులాడుతూ ఉంది ఒక పక్క. వాళ్ళమ్మ దగ్గరలో సరౌండర్లో ఉన్నా కూడా వాసన పట్టేసి లేచి వాళ్ళమ్మ దగ్గరికి అనేది వెళ్ళిపోతాయండి. అంత ఉంటుంది కుక్కలు అంటే ఈ పెట్స్కి అనేది. నాకు అయితే ఫుల్ కోల్డ్ చేసేసింది. అయినా కూడా నేను వాటికి దగ్గరగా దూరంగా పెట్టలేకపోయాను. దగ్గరగా అయితే నేను ముద్దులు పెట్టడం అలా అయితే చేస్తున్నానండి. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలా ఎంత క్యూట్గా ఉంటే దాన్ని ఎత్తుకోవడం, బుజ్జగించడం ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? చూడండి ఎంత ముద్దుగా పాక్కుంటూ పోతుందో అసలు. ఇంకా కాళ్ళు అయితే రాలేదండి, ఓన్లీ కళ్ళు అయితే ఓపెన్ చేశాయి. ఇంకా కాళ్ళు రాలేదు నడవడానికి. చూడండి వాళ్ళ అక్కకైతే ఎలా లేపుతుందో చూడండి. అసలు కొట్లాడుతున్నాయి రెండు అనేది. అంటే ఆడుకుంటాయండి మధ్య మధ్యలో వచ్చేసి ఇవి. ఎందుకంటే కళ్ళు వచ్చినప్పటి నుంచి ఇవి అనేది ఆడుకోవడం స్టార్ట్ చేశాయి. అసలు ఇంత చిన్న వయసుకే ఇలా ఆడుకుంటాయని నాకైతే తెలీదు. ఒక్కొక్కడిగా ఎంత బాగా హెల్ప్ చేసుకుంటాయి అన్నమాట ఇవి. వాళ్ళమ్మ వచ్చిందని ఒక్కొక్కడిగా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఫీడింగ్ కూడా ఇంత బాగా సర్దుకొని తాగుతాయండి ఒక్కొక్కటి. ఇంకా ఫుల్ అయిపోయిందనుకో వెళ్ళి పక్కన పోయి పడుకుంటాయి అన్నమాట. ఫీడింగ్ పాలు తాగేసి వాళ్ళమ్మ దగ్గర.
చూడండి వాళ్ళ అక్కని ఎట్లా కొరుకుతుందో. ఇంకా పాల పండ్లు కూడా రాలేదండి. అసలు పళ్ళు అనేది అస్సలు లేవు. ఎర్రటి నాలుక వేసుకొని వాళ్ళ అక్కని కొరుకుతూ ఉందన్నమాట. మామూలుగా బయట కుక్కలు చిల్లాటకం ఆడతాయి కదా, అంటే చిల్లాటకం అంటారు మా సైడ్ అయితే. అంటే ఆడుకుంటుంటాయి చిలిపిగా అన్నమాట. అలా ఆడుకుంటూ ఉన్నాయి. చూడండి వాళ్ళకి డీప్గా నిద్ర వెంటే ఎలా లేపుతుందో చూడండి. టైం అంతా వీటి దగ్గరే సరిపోతుందండి నాకు వచ్చేసి. అసలు ఎక్కడ అంటే ఎటువైపు వెళ్తాయో ఏమిటికి నన్ను దూరి ఇరకపోతాయేమో అనేసి అందులో మిషన్ ఉంది. వాటి పెట్టిన చోట ఆ మిషన్ కిందకి వెళ్ళిపోతాయి. ఎక్కడ వెళ్ళిపోయి అంటే ఇరకపోతాయి కడ్డీల్లోకి అనేసి నేను చూస్తూ ఉంటాను. ఇంకా మిడ్ నైట్లో వీళ్ళమ్మ వచ్చేసి నన్ను ఇంకా లేపుతూనే ఉంటుంది ఇంకా ఫుడ్కి. ఎందుకంటే పాలు ఇస్తుంటుంది కాబట్టి ఇంకా దానికి ఎక్కువ ఆకలి అనేది అనిపిస్తూ ఉంటుంది. అందుకని వస్తుంది, అరుస్తుంది. ఇంకా నేను పెడిగ్రీ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి ఇంకా నైట్ అరేంజ్ చేసి పెట్టేసింటాము, వేసింటాము. ఆల్రెడీ తినేసి ఉంటుంది, మరీ అయినా కూడా అడుగుతుంది అనమాట. ముందే మేము అన్నీ ఫుడ్ అనేది తక్కువ చేయకుండా తెస్తాము. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు, చాలా క్యూట్గా ఉన్నాయండి. కళ్ళు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో అసలు. వాళ్ళమ్మ చూడండి చుట్టుపక్కల తిరుగుతూ ఉంది, నేనేమన్నా తీసుకొని వెళ్ళిపోతానేమో అనేసి. నా మీద కూడా అంత నమ్మకం అన్నమాట. అంత నమ్మకం ఉంది. ఎవరిని అనేది నమ్మదు. చేతుల కల్లా చూస్తుంది, చేతుల్లో బేబీస్ ఏమన్నా ఉన్నాయేమని చూస్తూ ఉంటుందండి. అసలు ఎంత బాగున్నాయండి అసలు, చాలా అంటే చాలా బాగున్నాయి. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ దగ్గరకైతే పోదు. దగ్గరగా అయితే పోదండి, ఎందుకంటే సతాయిస్తాయి పాలు తాగుతాయి అనేసి. ఇంకా వాటి కోసమని నేను అర్లీగానే వంట అనేది చేసేస్తానండి. వైట్ రైస్ ఒక పక్క, పప్పు ఒక పక్క. మార్నింగ్ పొద్దుకే మేము టిఫిన్కి రైస్ ఐటమే తింటాము. సో పులిహోర కూడా చేసేసాను. హోమ్ మేడ్ అండి, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను. నైట్ చింతపండు నానబెట్టేసి నేను పొద్దునకంతా నేను పులిహోర అనేది చేస్తానండి. ఇంకా వచ్చేసి నేను వంటగదిలోకి వచ్చానని పిల్లల్ని అయితే వదిలేసి నా దగ్గరకు అయితే చూస్తూ ఉంది. చూడండి ఎలా చూస్తుందో, వచ్చి పడుకొని చూస్తూ ఉందన్నమాట. ఇంతేనండి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.